దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తీర్ణం అభివృద్ధి కోసం ప్రభుత్వం 76 కోట్లు, అన్నదాన సూత్రానికి 35 కోట్లు మంజూరు చేసిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ దేవాలయ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి సమాంతరంగా జరగాలనే లక్ష్యంతో రోడ్డు వెడల్పు పనులకు 47 కోట్లు నిధులు మంజూరు చేసిందని అన్నారు. అన్నదానం సత్రం నిర్మాణ పనులకు టెండర్ పూర్తి చేశామని తెలిపారు. వేములవాడలో పర్యటించిన ఆయన భీమేశ్వర ఆలయంలో భక్తులకు దర్శనం కల్పించే స్థలాలను పరిశీలించారు. ఆలయ ఆవరణలో కళ్యాణ మండపం, అభిషేక మండపం, కోడె కట్టుట, క్యూలైన్ తదితర ఆర్జిత సేవల కోసం చేయవలసిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. పరిసరాలను ఏ విధంగా అయితే ఈ 76 కోట్ల పైచిలతో టెండర్లు పెట్టి పిలువబడి విశాలంగా చేసేటువంటి వాటిని అన్నిటి కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించేది రాజగోపురాలు ఎక్కడెక్కడ వస్తువులని చెప్పినటువంటి కూడా చూడడం జరిగింది. అదేవిధంగా కార్యక్రమం పనులు జరిగే క్రమంలో భక్తులకు భీమేశ్వరాల్లో జరిపేటువంటి ఆలయాన్ని కూడా సందర్శించి అక్కడ కూడా తాత్కాలికంగా ఏమేమి ఏర్పాటు చేయాలి, క్యూ లైన్లు, వసతి, అభిషేక మండపాలు, లేదంటే కళ్యాణ మండపాలు, లేకపోతే సత్యనారాయణ పూజలు చేసే వారికి ఎలాంటి పెద్దలతో కూడా చూసేటువంటి కార్యక్రమం, అక్కడ శంకర్ మఠలు ఉన్న స్థలాన్ని వాడుకోవాలని, అక్కడ వేద పాఠశాలలు ఉన్న స్థలాన్ని కూడా వాడుకోవాలని, ఇప్పుడు ఇక్కడ జనరేటర్ రూమ్ నుంచి కూడా నూతనంగా క్యూ లైన్లు వేసుకొని వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కూడా చూడాలని చెప్పినటువంటి ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి రావడం జరిగింది. అంటే ఎప్పటి నుంచి ప్రారంభం అవుతారంటే గుడి ఆలయం కూడా ఎప్పటి నుంచి? ఈ నెల ఆఖరి వారంలో శృంగేరి పీఠం వారి అనుమతులు పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాత వారి యొక్క శ్రీముఖం అందిన తర్వాత టెండర్ల ప్రక్రియ ఆర్ఎండ్బి శాఖ అధికారులు రావడం జరిగింది. అన్ని ఏర్పాట్లు వాళ్ళు కూడా సాంకేతిక పరంగా చేసి పెట్టుకున్నారు. శృంగేరి పీఠం అనుమతులు రాగానే ఆర్ఎండ్బి వాళ్ళు బహుశా మొదటి వారంలో టెండర్లు పిలిస్తే టెండర్ ప్రక్రియ 15 రోజులు 21 రోజు ఉంటుంది. ఆ తదుపరి వచ్చిన వారితో ఈరోజు మనం ఏప్రిల్, మే, జూన్ అని అనుకుంటూ జూన్ అని చెప్పినట్టు జూన్ 15వ తేదీ అని ఒక టెంటేటివ్ డేట్ పెట్టుకున్నాం. జూన్ 15 తర్వాత పనులు ప్రారంభం చేయాలని చెప్పి అనుకున్నాం. అప్పటి నుంచి దర్శనాలు భీమేశ్వర ఆలయంలో జూన్లో 2వ వారం నుంచి 3వ వారం నుంచి పనులు ప్రారంభించాలని చెప్పిన ఒక లక్ష్యంతో మేము ముందుకు పోతా ఉన్నాం.